ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. ఉదయకాల సమయంలో సజీవులు గుంచినారు, స్తోత్రములు. దైవ మర్మలు ఆగస్టు 12వ తేదీ నాడు మా అందరితో మీరు మాట్లాడమని యేసునామను ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు ఆగస్టు 12వ తేదీ. ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు ప్రభు చిన్న రాయి వలె ఈ లోకమునకు వచ్చెను. ఈ లోకములోని రాజుల వలె వైభవముతో ఆయన రాలేదు. ఆయన ఒక సామాన్య మానవునిగా ఈ లోకములో జన్మించెను. ఆయనలో పాపము లేదు. ఆయన శిష్యులలో ముఖ్యులు కూడా బెస్తవారు. ఈనాటికి ఆయన శిష్యులు చాలా కొద్ది మందియే. ఆయనను వారి ద్వారానే ఆయన తన రాజ్యమును నిర్మించుచున్నాడు. జ్ఞానవంతులు, సిరి సంపదలు గలవారు లోకములో గలరు. అయినను వారి హృదయము అనేక భయములతో నిండియుండును. దేవుని వాక్యమును అంగీకరించువారు సామాన్య ప్రజలే. ఆయనను వారిలో భయముండదు. ఏలైనగా వారి హృదయములు సంపూర్ణ సమాధానములతో నిండియుండును. విశ్వాసముతో దేవుని రాజ్యమును వారు చూడగలరు. వారి నేత్రములు ఆ రాజ్యము పైన నిలిచి ఉండును. అందువలనే వారు సంతోషముతో జీవించగలరు. బంగారము ఈ లోక ఘనతను చూపించుచున్నది. వెండి ఈ లోక సంపదను, ఇత్తడి ఈ లోక జ్ఞానమును, ఇనుము మానవ అధికారమును సూచించుచున్నది. ఈ నాలుగింటిని ప్రతి మానవ హృదయములో చూడగలము. ప్రతి ఒక్కరును లోక మహిమను, సంపదను, జ్ఞానమును, అధికారమును ప్రేమించెదరు. అయితే అవి శాశ్వత కాలం ఉండవు. ఒక దినమున అవన్నీ పూర్తిగా నశించును. నీవు జయించువాడవుగా ఉండగోరునుచో లోకఘనత, సంపద, జ్ఞానము, అధికారం పైన నీకెట్టి మక్కువ ఉండకూడదు. వీటి నుండి నువ్వు సంపూర్ణముగా విడిపించబడి శుద్ధీకరించబడవలెను. అప్పుడే ఇతరులు నీలో క్రీస్తును చూడగలరు. చేతి సహాయము లేక తీయబడిన రాయి నీలో వ్యాపించి అభివృద్ధి చెందును. క్రీస్తు జీవముతో నింపబోటకు నీవు మనసు పూర్తిగా ఆశించెదవు. అప్పుడే నీ కనులు నిత్యమైన వాటిపై నిలిచి ఉండును. నిత్యమైన ఫలముల కొరకై నీవు ప్రయాసపడెదవు. జీవము గల దేవుడు మనను జయించువారిగా చేయునుగాక. ఆమేన్.